గోదావరికి వరదల సమయం ప్రారంభమవుతోంది. దీంతో ఏజెన్సీలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతవాసుల్లో గుబులు మొదలైంది. వరదలకు ముందే నిర్వాసితులను పునరావాస కాలనీకు తరలిస్తామన్న చంద్రబాబు హామీ నీటి మీద రాతలా మిగిలింది. గోదావరికి భారీ వరదలు రావడంతో గతంలో చింతూరు, కూనవరం, విఆర్పురం మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఓవైపు గిరిజనేతరుల కాలనీల నిర్మాణం పూర్తి కాకుండానే నిర్వాసితులను తరలించేస్తామంటున్న ప్రభుత్వం సదుపాయాల కల్పనపై మాత్రం నోరెత్తడం లేదు. 4 ఏళ్ల క్రితం గోదావరికి వచ్చిన వరదలు పోలవరం విలీన మండలాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. ఏటా గోదావరి, శబరి నదులు పోటెత్తడంతో ఈ మండలాల్లో పోలవరం నిర్వాసిత ప్రాంతాలు వరద బారిన పడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాలకు సంబంధించి ఫేజ్ 1ఏలో ఉన్న 32 గ్రామాల నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలిస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతంలో దాదాపు 13,000 మంది నిర్వాసిత కుటుంబాలు ఉండగా కొంతమేర గృహాలకు సంబంధించిన పరిహారం ఇచ్చారే తప్ప R&R పరిహారం పూర్తిగా అందలేదు. పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించకుండానే వీళ్లను అధికారులు పునరావాసం పేరుతో తరలించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ఇక్కడ నిర్వాసితులందరూ, ఈ గ్రామాల్లో ఉన్న, ఈ మండలాల్లో ఉన్న నిర్వాసితులందరూ తన త్యాగం చేసి తన ప్రాంతాన్ని, తన నివాసం ఉంటున్న గుడిసెలను కూడా వదిలేసుకొని అవతలకు పోయి మరి వీళ్ళ కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్న నిర్వాసితుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూడటం చాలా దారుణమైన విషయం. ఇదే గ్రామాల్లో గిరిజనులకు సంబంధించి నిర్మించిన కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని గిరిజన సంఘాల నేతలు చెబుతున్నారు. నిర్వాసితులకు భూమికి భూమి విషయంలో ఇప్పటి వరకు న్యాయం జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఫేజ్ బికి సంబంధించి గిరిజనేతరులకు ఏలూరు జిల్లా తాడ్వాయిలో ఇళ్ల కేటాయింపు చేస్తామని, అనంతరం అక్కడికి తరలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే తాడ్వాయిలో ఇప్పటి వరకు కాలనీల నిర్మాణమే ప్రారంభం కాకపోవడంతో వచ్చే ఏడాది కల్లా అక్కడకు వెళ్లే పరిస్థితి లేదని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం ప్యాకేజీ, ఏం మాకు విలువ లేకుండా చేశారండి మా జీవితాలకి. ఎక్కడి నుంచి వెళ్ళి ఎలా బతకాలో కూడా తెలియదు. ముంపు ప్రాంతాల్లో మనం త్యాగం చేసి వెళ్తున్నామంటే గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే బాగోదు కదా. విలీన మండలాల్లో చింతూరు, విఆర్పురం, కూనవరం మండలాలకు సంబంధించిన గిరిజనేతరులకు, తాడ్వాయి గిరిజనులకు రంపచోడవరం, అల్లూరి జిల్లాల్లో పునరావాసం కల్పించాల్సి ఉంది. పునరావాస ప్రాంతాల్లో స్థలాల కేటాయింపు కోసం ఫేజ్ 1B గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. వీరికి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బ్లాక్ల కేటాయింపు పూర్తయినా R&R పరిహారం చెల్లించాల్సి ఉంది. స్థలాలను కేటాయిస్తే స్ట్రక్చర్లు R&R పై వచ్చే పరిహారంతో తాము ఇళ్లు నిర్మించుకుంటామని చెబుతున్నారు. ఇప్పటికీ ఇళ్ల కేటాయింపు జరగకపోవడం, R&R పరిహారం కూడా చెల్లించడంలో జాప్యం జరిగితే పుష్కరాలకు ముందు తరలింపు సాధ్యమయ్యే పని కాదంటున్నారు. మాకు ఇంతవరకు ప్యాకేజీ పడలేదు సార్. రీసర్వేకి పెట్టామండి, అమౌంట్ తక్కువ పడింది అనేసి. కానీ ఇంతవరకు గవర్నమెంట్ ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వకుండా ఇంత పడింది అంత పడింది అని చెప్పకుండా ఏది క్లారిటీ లేదు మాకనమాట. ప్లేస్ ఇస్తా అన్నారు, ఇల్లులు కట్టిస్తా అన్నారు, అవి ఎక్కడిస్తారో ఏంటో కూడా తెలియదు సార్ మాకు. ఈ ఏడాది జులై కల్లా ఫేజ్ 1ఏలో ఉన్న గిరిజనులను తరలించడానికి నిర్మించిన కాలనీల పరిస్థితి దారుణంగా ఉందని గిరిజన సంఘాల నేతలు చెబుతున్నారు. అసలు నిర్వాసితులకు పూర్తి స్థాయిలో భూమికి భూమి కేటాయించకుండానే విఆర్పురంలో 19 గ్రామాల ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించామని చెప్పడం సరికాదంటున్నారు. కొండారెడ్డి, కోయలు సాగు చేసే అసైన్డ్ ల్యాండ్, డీ ఫారం భూములకు ₹1 కూడా పరిహారం చెల్లించలేదంటున్నారు. మరోవైపు పునరావాస కాలనీల్లో తాగునీరు, విద్యుత్ సదుపాయం, రోడ్లు, కాలువల నిర్మాణం కూడా జరగలేదంటున్నారు. అంగన్వాడీ సెంటర్, పాఠశాల కూడా లేకుండా కాలనీల్లోకి ఎలా వెళ్లాలో అధికారులే చెప్పాలంటున్నారు. స్ట్రక్చర్లకు సంబంధించి అధికారులు చెల్లించే పరిహారం సక్రమంగా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాగడానికి మంచినీళ్ళు లేని పరిస్థితి, రోడ్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమై ఇప్పుడిప్పుడే వేస్తా ఉన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, ఇంకా డ్రైనేజ్ లింక్ సిస్టమ్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. కాలనీల్లో ఇళ్లలో ఫ్యాన్లు లేవు, కరెంట్ లేదు, ఇవన్నీ కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది. అంగన్వాడీలు పూర్తి కాలేదు, స్కూల్ బిల్డింగ్ పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంత సమస్యలతో ఉంటే వెంటనే లేచిపోనని చెప్పేసి ఎట్లా ఈ అధికారులు చెప్తారు? పోలవరం నిర్వాసిత కాలనీల నిర్మాణం, నిర్మించిన కాలనీల్లో సదుపాయాలలేమీ స్పష్టంగా కనిపిస్తున్నా అధికారులు ఎందుకు తొందర పెడుతున్నారో అర్థం కావడం లేదని గిరిజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పరిహారం, సదుపాయాలు కల్పించిన తరువాతే తమ గ్రామాలను ఖాళీ చేయించాలంటున్నారు. మరోవైపు గోదావరి వరద ప్రభావం దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.